పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో వేమగిరి తరుణ్ తండ్రి కీర్తిశేషులు వేమగిరి లాజరు అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య సేవలు జగంపేటకు చెందిన ప్రసిద్ధ గౌతమి నేత్రాలయం వారిచే ఉచితంగా కంటి పరీక్షలు మరియు మెడికవర్ హాస్పిటల్ ద్వారా షుగర్ కి బీపీకి అవసరమైన వారికి ఉచిత టెస్టులు చేపట్టాయి. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది మరియు పిల్లలకు కళ్ళజోళ్లు అందించడం జరిగిందన్నారు. అనంతరం మాట్లాడుతూ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందదాయకమని, గోకివాడ గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని జరిగిందని తెలిపారు. నా పేరు వేమగిరి చిన్ననాగరాజు అండి. నేను గోకువాడ కొత్తూరు ఎంపీటీసీ అండి. ఈ కంటి వైద్య మెడికల్ శిబిరం చేసిన డాక్టర్ గారికి, అలాగే ఈ వైద్యం దీనికి సంబంధించిన ప్రజలు కూడా సహకరించినందుకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తరుణ్ గారి ఆధ్వర్యంలో జరిపిన ఈ మెడికల్ క్యాంపుకు కంటి వైద్యం ద్వారాగా చాలామంది వైద్యం చేయించుకునే వాళ్ళకి కళ్ళకి ఆపరేషన్ చేయడానికి, అలాగే కళ్ళజోళ్ళు వేయించుకోవడానికి అన్నిటికి సహకరించిన డాక్టర్ గారికి, వాళ్ళ తోటి సిబ్బందికి, అందరికీ, గ్రామ పెద్దలకి, దీన్ని ఉపయోగించుకున్న గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు వచ్చి వేమగిరి తరుణ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చి వారి తరఫున మరి నేత్రాలయ ఐ క్యాంపు జగ్గంపేట వారిచే మరి మెగా కంటి వైద్య ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. మరి డాక్టర్లకు అలాగనే సిబ్బందికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోకువాడ గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క ఐ క్యాంప్ని అందరూ కూడా సందర్శించారు. ఎక్కువగా మంది ప్రజలు వచ్చారు. అనేకులకు చిన్నపిల్లలకు కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడానికి మరి ఆ హాస్పిటల్ వారు సహకరించారు. అలాగనే పెద్దవారికి కూడా కొద్దిమందికి ఆపరేషన్లు కూడా చేయడానికి వారికి శనివారం లోపల మరి వారికి ఆపరేషన్ చేస్తానికి కూడా మరి వారికి ఏర్పాటు చేశారు. అలాగనే కొద్దిమందికి మందులు ఉచితంగా ఇచ్చారు. కొద్దిమందికి వారికి కావలసినటువంటి అరుకులు గట్ట అన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరి నాయకులు, అధికారులు, పెద్దలు చాలామంది చక్కగా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత చక్కగా మరి ఈ నేత్ర మరి శిబిరాన్ని వినియోగించుకున్నటువంటి ప్రజలకు, అలాగనే మరి డాక్టర్లకు, అలాగనే మీడియా మిత్రులకు, అలాగనే ప్రజానికానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో మరి పూర్తిగా ఉచితమైనటువంటి మెడికల్ క్యాంపులు, అలాగే మనిషికి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా చర్చ్ తరఫున మరి ఆశపడుతూ ఉన్నాం. అలాంటి కార్యక్రమానికి గ్రామస్తులు, అలాగే పెద్దలందరూ కూడా సహకరించాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం గోకువాడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌతమి ఐ హాస్పిటల్ తరపు నుంచి, అలాగే మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కంప్లీట్గా లాదర్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయిలు తరుణ్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ చేసామండి. లాదర్ గారి ఇంటి దగ్గర గోకువాడ గ్రామంలో చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉచితంగానే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. కంటి పరీక్షలో ముఖ్యంగా చుక్కలం ఆపరేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో చుక్కలం ఆపరేషన్ కోసం మా జగ్గంపేట గౌతమి ఐ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉచితంగానే కళ్ళద్దాలు పంపిణీ చేయడానికి మా తరుణ్ గారు ఎంతో సహకరించారు. అదేవిధంగా చాలా వరకు కూడా ఉచితంగానే మందులు పంపిణీ చేశాము. అదేవిధంగా 250 మంది వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వినియోగించుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. చాలా వరకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారండి. కంటి చుక్కలం ఆపరేషన్ కోసం అందరినీ కూడా మేము జగ్గంపేట తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఒక 30 మంది వరకు కూడా చుక్కలం ఆపరేషన్ కోసం సిద్ధపడ్డారండి. వాళ్ళందరినీ కూడా శనివారం రోజు మేము తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాము. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వయసులో కానీ చిన్న వయసులో కానీ చాలా రకరకాలైన కంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాటిని కూడా నిరూపించడం కోసం మా గౌతమి ఐ హాస్పిటల్ మా లాదర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారండి. ఈ వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు కానీ, గ్రామ నాయకులు,
అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా లాదర్ గారికి, అదేవిధంగా లాదర్ గారు వాళ్ళ అబ్బాయి తరుణ్ గారికి కూడా, ఈ చర్చ్ యూత్ అందరికీ కూడా మేము ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మనం గోకవాడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌతమి ఐ హాస్పిటల్ తరపు నుంచి, అలాగే మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కంప్లీట్గా లాదర్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయిలు తరుణ్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ చేసామండి. లాదర్ గారి ఇంటి దగ్గర గోకవాడ గ్రామంలో చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉచితంగానే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. కంటి పరీక్షలో ముఖ్యంగా చుక్కలం ఆపరేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో చుక్కలం ఆపరేషన్ కోసం మా జగ్గంపేట గౌతమి ఐ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉచితంగానే కళ్ళద్దాలు పంపిణీ చేయడానికి మా తరుణ్ గారు ఎంతో సహకరించారు. అదేవిధంగా చాలా వరకు కూడా ఉచితంగానే మందులు పంపిణీ చేశాము. అదేవిధంగా 250 మంది వరకు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వినియోగించుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. చాలా వరకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారండి. కంటి చుక్కలం ఆపరేషన్ కోసం అందరినీ కూడా మేము జగ్గంపేట తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఒక 30 మంది వరకు కూడా చుక్కలం ఆపరేషన్ కోసం సిద్ధపడ్డారండి. వాళ్ళందరినీ కూడా శనివారం రోజు మేము తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాము. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వయసులో కానీ చిన్న వయసులో కానీ చాలా రకరకాలైన కంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాటిని కూడా నిరూపించడం కోసం మా గౌతమి ఐ హాస్పిటల్ మా లాదర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారండి. ఈ వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు కానీ, గ్రామ నాయకులు, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా లాదర్ గారికి, అదేవిధంగా లాదర్ గారు వాళ్ళ అబ్బాయి తరుణ్ గారికి కూడా, ఈ చర్చ్ యూత్ అందరికీ కూడా మేము ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.